సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల నరకప్రాయం నుండి విముక్తిని కోరుకుంటూ ఇచ్చినట్లుగా స్పష్టమవుతోందని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నేతలు ఇరువూరి శ్రీధర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు అఖండ మెజారిటీలతో గెలుపొందడం హర్షం వ్యక్తం చేస్తూ నార్త్ రాజుపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేపట్టి బాణాసంచ పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చినారు. పోయిన ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఎందుకు చేశామబ్బా అని చెప్పని ప్రజలు 5 సంవత్సరాలు వ్యవధిలో వెయిట్ చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పుని ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 10 సీట్లు కూడా రాకుండా ఎమ్మెల్యే సీట్లు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఘనత నెల్లూరు ప్రజలకు దక్కింది. ఈరోజు నార్త్ రాజుపాలెం గ్రామంలో ప్రజలు 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండే వాతావరణాన్ని చూసి ఈరోజు 600 పైచిలకు మెజార్టీ నార్త్ రాజుపాలెం గ్రామంలో ప్రజలు ఇవ్వడం జరిగింది. వివిధ వర్గాల ప్రజలు ఈ నార్త్ రాజుపాలెంలో బాగా బాధించబడ్డారు. వాళ్ళందరికీ ఓరటగా కూడా ఈ గెలుపు, ఈ ప్రశాంతమ్మ గారి గెలుపు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు, నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుపు, ఆంధ్ర రాష్ట్రంలో కనీవిని ఎరుగుని గెలిచిన మెజార్టీలు మరియు మామూలుగాను గెలిచిన దానికి గెలిపించిన ఆంధ్ర ప్రజలు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా నార్త్ రాజుపాలెంలో ప్రతి సమస్యని మా గౌరవ శాసనసభ్యులు, మా ఎంపీ గారు, జిల్లా మా పార్టీ ఏ సమస్య ఉన్నా సరే అందరం ఐకమత్యంగా కలిసి ఉంటాం. నేను మాట ఇస్తున్నాను, అందరం కలిసి మలిసి ఉంటాం. చిన్న పొరపాటు ఏదన్నా ఉన్నా కూడా సర్దుకుంటాం. ఎక్కడా మాత్రం భేషజాలు బావద్దు. నా వరకు నేను రెడీగా ఉన్నాను సర్దుకునే దానికి. అందరం కూడా మంచి మనం చేసుకోవాలా. ఏక నాయకత్వం కింద